రాజాని భవనములో రేయి పవలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో రేయి పవలు వేచియుందును. రాజాని భవనములో రేయి చప్పలు కొడి దేవుని స్తుతిద్దాం. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్నే స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. దేవునితో నువ్వు సహవాసం చేయాలనుకుంటే ఆయన భవనములో రేయి పగలు, ఆయన సన్నిధానంలో రేయి పగలు ఆయన స్తుతించడానికి ఇష్టపడుతున్నావా? ఆయన ఆరాధించడానికి దేవుని స్తుతిద్దాం. హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా దేవుని స్తుతించాలా. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును.
బాధలు, నీ చింతలు అన్ని కూడా తీర్చేసే దేవుడు, నీ సమస్యలన్నిటికీ విడుదలిచ్చే దేవుడు, నీ రోగములన్నిటిని తీర్చేసే దేవుడు, ఆ సర్వాధికారి అయిన దేవుడు, నజరేయుడైన దేవుడిని ఎవరైతే ఇష్టపడి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కావాలని ఆశపడుతున్నారో, ఎవరైతే ఆ ప్రభు నా కాపరి, యెహోవా దేవుడు నా కాపరని ఎవరైతే దేవుని వైపు చూస్తున్నారో, వారి జీవితంలో ఆ రాజు, ఆ కాపరి గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు, గొప్ప స్వస్థతలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీ జీవితంలో ఎడారి బ్రతుకుల్లో ఉన్న జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు, సమృద్ధి ఓటగా మార్చే దేవుడు, జీవజలం ఇచ్చే దేవుడు, ఆ పరిశుద్ధులైన దేవుడు రాత్రికాల సమయంలో ఎవరైతే దేవుని వైపు చూస్తారో, ఎవరైతే దేవుని వైపు చూస్తారో, దేవుని వైపు చూస్తే మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీకు విడుదల ఇవ్వబోతున్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు.